తన భర్త వేలూరు రమేష్ నాయుడు నుండి తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉన్నదని, తనకు ప్రాణరక్షణ కల్పించాలని నెల్లూరు జిల్లా కావలికి చెందిన నూతికి గీతాభవాని తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ఏఎస్పీ సౌజన్యకు వినతిపత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు వేలూరు రమేష్ నాయుడుతో 2007లో పెండ్లయిందన్నారు. మాకు 2 పిల్లలున్నారన్నారు. మా అన్యోన్యత జీవితంలోకి రాఖీ పేరుతో సిద్దనగుంట తేజస్విని వచ్చి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందన్నారు. మొదటగా రాఖీ పేరుతో వచ్చిన తన భర్త ఆమెను వివాహం చేసుకొని నన్ను, నా పిల్లలను వదిలి ఆమెతో కాపురం చేస్తున్నాడన్నారు. తన భర్తపై కావలిలో కేసు పెట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే 5 సంవత్సరాలు ఉండి పోలీసులు కోర్టు చుట్టూ తిరుగుతున్నానన్నారు. పలుకుబడి ఉపయోగించి కేసులను తారుమారు చేస్తూ మమ్మలను హింసిస్తున్నాడన్నారు. అనేకసార్లు తనను, తన పిల్లలను చంపడానికి ప్రయత్నించాడన్నారు. పిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు సహాయంతో హైకోర్టులో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇంతవరకు లాయర్ రాజారావు సహాయంతో పోరాటం చేస్తున్నానన్నారు. తనపై ఇప్పటికీ అనేక సార్లు హత్యాయత్నం చేశాడని, జిల్లా అధికారులు తనకు, తన పిల్లలకు ప్రాణరక్షణ కల్పించాలని, తనకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమారుడు మోహనకృష్ణ, చిన్మయ్ పాల్గొన్నారు. 2007 ఆగస్టు 26న కావల్లో పెళ్లి జరిగింది. మాకు 2 పిల్లలు ఉన్నారు. బాబు ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు. బాబు 7th క్లాస్ చదువుతుంది. ఒక అమ్మాయి సుద్దనగుంట తేజస్విని అనే అమ్మాయి, ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం రాకముందు ఆయన యొక్క స్టూడెంట్ ఆ అమ్మాయిని మాకు మా సిస్టర్ లాగా ఒక ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేశాడు. మా సిస్టర్ అని. ఆ అమ్మాయి కూడా ఎన్నోసార్లు రాఖీ కట్టింది. నేను అందుకు నమ్మిన తర్వాత నాకు ఎవరు తల్లిదండ్రులు లేరు. తమ్ముడుంటే మానసిక వికలాంగుడు. ఆయన ఏ సపోర్ట్ లేకపోవడం వల్ల నా భర్త ఏం చెప్తే అదే జరిగింది. నేను సరేలే ఆయన ఏందో చెప్తున్నాడు అమ్మాయి చెల్లెలని నేను నమ్మిన తర్వాత కూడా నిండు కోవిడ్ సిచ్యువేషన్ లో ఆయన మమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటేయడం జరిగింది. అదే సమయంలో నాకు ఉద్యోగం సివిఆర్ పోర్ట్ స్కూల్లో కృష్ణపట్నంలో ఉద్యోగం ఉండటం వల్ల నా 2 బిడ్డలు చాలా చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని తీసుకొని ఆ ఉద్యోగానికి వెళ్ళాను. సరే మా భర్తలో మార్పు వస్తుంది అని నేను ఆశించాను. కానీ ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం కానీ, ఫోన్లు బ్లాక్ చేయడం, ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, కనీసం పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావని ఏ రోజు మమ్మల్ని అడిగింది లేదు. తర్వాత కొద్ది కాలానికి అక్కడ కూడా పోర్టు దగ్గర కూడా దాడి చేపించారు. మా మీద దాడికి వస్తే అప్పుడు కూడా మాకు ఆన్లైన్ ఉద్యోగాలు లేకపోవడం వల్ల, కోవిడ్ సిచ్యువేషన్ లో టీచర్ ఉద్యోగాలు లేకపోవడం వల్ల వాళ్ళ బంధువులు మమ్మల్ని చేరదీశారు. ఆ సురేంద్ర అనేవాళ్ళు, బాలాజీ, భార్గవి అనేవాళ్ళు, వాళ్ళ బంధువులు మమ్మల్ని చేరదీసి హైదరాబాద్ లో ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, నువ్వు అక్కడ చెప్పుకోవచ్చు అక్క, నీ బిడ్డలు చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడికి రండి అని వాళ్ళు చేరదీస్తే మేము హైదరాబాద్ పోవడం జరిగింది. అదే ఆన్లైన్ క్లాసులు పెట్టుకుంటూ నా భర్తలో ఎప్పుడైనా మార్పు వస్తుందిలే అని హైదరాబాద్కి వెళ్ళినాక 498A కేసు పెట్టాను. అయినా ఆయన కౌన్సిలింగ్ రాకపోవడం వల్ల 498A కేసు పెట్టిన తర్వాత ఆయన గవర్నమెంట్ ఉద్యోగం లేబర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్. అందుకని ఆయన ఉద్యోగం పోద్దన్న ఉద్దేశంతో భయపడి మళ్ళీ వచ్చి నన్ను పిల్లల్ని కలిసి మోసం చేశాడు. ఇంకా మమ్మల్ని ఫాలోఅప్ చేయకుండా నేను మిమ్మల్ని చూసుకుంటా మంచిగా అట్లా ఇట్లా అని అబద్ధాలు చెప్తూ వచ్చాడు. సరే అనుకున్నాం. అదే మూమెంట్ లో మాకు తెలియకుండా, మా నోటీస్ లో లేకుండా, మాకు ఇన్ఫార్మ్ చేయకుండా, నాకు కానీ పిల్లలకు కానీ ఏమి చెప్పకుండానే కావలి కోర్టులో, లోకల్ కోర్టులో డైవర్స్ కి అప్లై చేసుకొని ఆయన ఇంటెన్షనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నదే ఆయన ఇంటెన్షన్. మమ్మల్ని బయటకు సాగుగొట్టాలి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన మాకు తెలియకుండా డైవర్స్ డిగ్రీ అనేది నా తరపుల ఆయన్ని కూడా ఆయనే ఎక్స్పర్టీ చేసుకొని డిగ్రీ తీసుకోవడం జరిగింది. తర్వాత నేను ఫాలోఅప్ చేసిన తర్వాత ఆయన డిగ్రీ వచ్చిందని తెలిసి గత 2 సంవత్సరాల నుంచి తిరిగి హైకోర్టుల చుట్టూ తిరిగి ఎన్నో కష్టపడితే ఇప్పుడు నాకు కావలి కోర్టు వారు నాకు న్యాయం చేశారు. నాకు ఓపీ ఓపెన్ చేయడం జరిగింది. 34/2021 పేటేటి రాజారావు సారు, హైకోర్టు లాయర్ గారు, ఆయన సహాయంతో నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు అది ఓపెన్ చేయడం జరిగింది. కానీ నా భర్త నన్ను 3 సార్లు అటాక్ చేసి చంపాలని చూస్తున్నాడు. నా కేసులు కొట్టేస్తావా, డైవర్స్ ఇస్తావా, లేకపోతే నువ్వు భూమి మీద మిగలవంటున్నాడు. నాకు ప్రాణహాని ఉంది. నాకు ఎవరూ లేరు, ఏ బంధువులు లేరు, ఏమీ లేరు. నాకు ఒక భక్తి తప్ప ఏరే లేదు. ఆ అమ్మవారి దయ వల్ల కొద్ది రోజులు ఆశ్రమాల్లో ఉన్నాం. గొలగముడి ఆశ్రమాల్లో కొద్ది రోజులు తలదాచుకున్నాం. కొద్ది రోజులు అమ్మవారి జొన్నవాడు కామాక్షమ్మ దగ్గర తలదాచుకున్నాం. కేవలం అమ్మవారు భగవంతుని దయ వల్ల ఈ రోజు నేను నా బిడ్డలతో ప్రాణాలతో ఉన్నా. ఈయన ఇంజనీరింగ్ పోతున్నాడు బాబు. ఫ్రీ సీట్ వస్తుంది. టాపర్ 975 మార్క్స్ వచ్చాయి. జేఈ మెయిన్స్ లో 90% వచ్చింది దీనికి. నెక్స్ట్ ఎంసెట్ లో కూడా 15,000 ర్యాంక్ వచ్చింది. ఫ్రీ సీట్ ఈయనకి. నేను కేవలం టీచర్ కాబట్టి ఉన్న ఆస్తులంతా తీసేసుకొని ఆ చదువు ఒకటి దొంగిలించలేకపోయాడు మా వారు.
ఆయనలో కనీసం మార్పు వస్తుందని, జాలి దయన్న వస్తుందని మేము ఎంతో పోరాడాం. కానీ జాలి దయ బిడ్డలేడలు కూడా చూపకపోగా ఇప్పుడు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె పేరా సుద్దనగుంట తేజస్విని అమ్మాయి. ఈ అమ్మాయితోనే ఉంటాడంట ఆయన. నేను వద్దు, భార్య వద్దు అంటున్నాడు. ఎలా జరుగుతుందో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము అన్ని ఇచ్చాము. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామమ్మా, ప్రజెంట్ ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ కింద ఉన్న అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు. నా కేసుల్ని కొట్టేయడం, సాక్ష్యాలని తారుమారు చేయడం. కేవలం నా కేసుల కోసం నేను లా చేస్తున్నాను. ఇయర్ నేను లా కూడా చేరాను ఏపీ లా సెట్ లో. నాకు 2789 ర్యాంక్ వచ్చింది. తర్వాత నాకు నా మీద దయ తలిచి పేటేటి రాజారావు సారు నా కుటుంబాన్ని చూసి హైకోర్టు లాయరు ఆ సార్ మమ్మల్ని కొంచెం ఆదుకొని నాకు